సార్ వినాయక్ గారు, అసలు హోమియోపతి అంటే జనరల్గా బయట ఉన్నది ఏంటంటే ఏదో ఇది మామూలుది ట్రీట్మెంట్, అంటే ఇది అంత చాలా తక్కువ, ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువ, హోమియో అన్నీ అనుకుంటూ ఉంటారు బయట. అట్లాంటిది డాక్టర్ గారి పరిచయం మీకు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, మీకు ఎలా గురి కుదిరింది హోమియోపతి మీద? నేను అలాగే అనుకున్నానండి. ఎస్ సార్. నాకు కూడా మా చెల్లి హోమియో మీద అన్నీ ఏది వచ్చినా హోమియో ఉంటుంది. నేను మా చెల్లిని కూడా ఏంటది పిచ్చా అనేవాడిని. నేను ఒకరోజు అనుకోకుండా రైటర్ చిన్ని కృష్ణ గారు డాక్టర్ గారి గురించి చెప్పారు. కరోనా రావడానికి ముందు చెప్తే నేను వెంటనే వచ్చాను. వచ్చి సార్ చెప్తుంటే చాలా ఇన్స్పైరింగ్గా బుక్స్లు చదివి వినిపిస్తుంటే ఏంటిది నిజంగానే ఇలా ఉంటాయా అనే ఒక 1.5 అవర్ సరదాగా కూర్చుని మాట్లాడుకున్నాక నాకు నోట్లో ఈ లోపల మాట్లాడుతుంటే ఖర్చుకునేవాడిని. ఇది ఒక ఇంగ్లీష్ డాక్టర్కి, అంటే ఒక డాక్టర్కి మనం ఎలా చెప్తాం? కరెక్ట్. దానికి ముందు ఎలా ఉంటుంది? అవును, ఏమి ఉండదు కదా. కరెక్ట్ సార్. చాలా ఇబ్బంది పడుతుంటే డాక్టర్ గారు, సార్ నాకు ఇలా ఉంటుంది, చాలా ఇబ్బంది ఉండదు సార్. చాలా అంటే ఓ బుక్ తీసి చదివితే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఓకే, మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది బుక్లో యాజ్ ఇట్ ఈజ్ బుక్లో ఉంది. ఓకే, మాట్లాడుతుంటే ఈ దవడలు ఖర్చుకుంటారని ఉంది లోపల. ఓకే, నాకు ఒక్కసారి ఇదైపోయాను, నేను మెట్లయిపోయాను. తీసి ఒక డోసు వేశారు. వేస్తే ఆ నెక్స్ట్ డే నుంచి లేదు, పూర్తిగా లేదు. మరి ఇదేంటి ఇది అని అప్పుడు నేను చాలా బాధపడ్డ విషయం ఏంటంటే, అరే డాక్టర్ గారు నాకు ఒక 10 ఏళ్ల ముందు పరిచయం అయ్యి ఉంటే మా అమ్మ నాన్న ఇంకా మాతో ఉందరు కదా అయ్యా అని అనిపించింది. అంటే ఐ స్పెండ్ లైక్ వాటర్. ఎంతో ఖర్చు పెట్టారు మా నాన్నగారికి, మా అమ్మగారికి, బట్ దక్కించుకోలేకపోయాను. ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ అస్సలు దక్కించుకోలేకపోయాను. దాంతోపాటు ఒక స్టేజ్కి వెళ్ళేసరికి ఏంటి మనం వైద్యం పేరుతో ఇంత బాధ పెట్టేస్తున్నాం ఏంటి అంటే గుచ్చి మనకు పెయిన్ అనిపిస్తుంది. నోట్లో పైపులు పంపి అది చేసి ఇది చేసి చాలా హింస అనుభవించే డబ్బు ఖర్చు, హింస. ఇలాగా చాలా బాధపడ్డా. ఆ తర్వాత ఫస్ట్ డాక్టర్ గారు ఇచ్చేది ధైర్యం. డాక్టర్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ అది. డాక్టర్ గారు ఇచ్చేది ధైర్యం, అదేం లేదులేండి అంటారు సింపుల్గా. అన్నీ అదే వేరే హాస్పిటల్ వెళ్తే ఎమర్జెన్సీ భయపెట్టేస్తా. అవును, అది చాలా గొప్ప విషయం. ఎస్ సార్. అయితే బయట ఉన్న అపోహకి కారణాలు కూడా నేను చెప్తాను. ఎస్ సార్. డాక్టర్స్కి అవగాహన లేక ఏం చేస్తారంటే, సపోజ్ మా చెల్లి కొడుక్కి చిన్నప్పుడు ఒక కాలు లావుగాను ఒక కాలు సన్నగాను ఉంది. అప్పుడు ఒక డాక్టరు ఇలాగ ఉందని చెప్పిస్తే ఈ కాలు లావు చేయాలి. డాక్టర్ గారు అయితే ఏం చేస్తారంటే బాగులేని కాలుకి బలం చేస్తారు. ఎస్ సార్. అతను ఏం చేసాడంటే ఈ కాలును వీక్ చేయడం, దీని లెవెల్కి ఇది తేవాలని డోస్ ఇస్తే ఇదంతా కురుపులేసి ఇదంతా అయ్యి మామూలుగానే అయిపోయింది. కానీ అలాంటి రివర్స్ మెకానిజం వల్ల ఇది ఎప్పుడు చెడు ఎక్కువ వెళ్తుంది మంచి కన్నా. అవును సార్. ఆబే హోమియో వద్దండి అంటారు. లేదు, ఒక్కొక్క దాంట్లో ఉన్న డాక్టర్ గారితో నాకు పరిచయం అయిన తర్వాత ఒక్కొక్క పవర్ ఒక్కొక్కసారి పని చేయకపోవచ్చు. అలాగనే ఇది పని చేయట్లేదు అనుకోకూడదు. డాక్టర్ మీద నమ్మకం పెట్టి వెళ్తూ ఉంటే అప్పుడు ఆయనకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, ఈ పవర్ సరిపోవట్లేదు, ఇంకో పవర్ వేయాలి. దీంట్లో తగ్గకపోవడం అనేది అసలు ఏదీ లేదు. గ్రేట్. తగ్గదు అనేది మాటే లేదు. ఎన్ని సంవత్సరాల కింద పరిచయం సార్? నాకు కరోనా టైం నుంచి, అంటే ఈ 2.5 years నుంచి నేను ఈ 2.5 yearsలో నేను అసలు ఏది వచ్చినా ఈయనకి డాక్టర్ గారి దగ్గరికి వస్తుంటా. ఫస్ట్ ఆయన సరదాగా 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఫస్ట్ ఆయన చూడాలనిపిస్తుంది నాకు. అంటే బాండేజ్ ఫ్రెండ్షిప్. అంటే ఆయన చదువుతారు బుక్స్, ఏంటి ఇంత గొప్పగా ఉంటుంది ఏంటిది అనే ఒక ఫీలింగ్ అనమాట. మీలో తెలుసుకోవాలని ఎంతూజియాజం. ఏదైనా నడువు నొప్పి కావచ్చు, ఇంకోటి చెప్తే దానికి రెమెడీ ఉంటుంది.
అంటే ఓ ఎలాంటి ధైర్యం వచ్చేసిందంటే డాక్టర్ ఉన్నారుగా మనకి అనే అంత ధైర్యాన్ని ఇచ్చారు ఆయన. హోమియో ఈజ్ ద బెస్ట్ రెమెడీ. నేను ఎంతోమంది కరోనా దీంట్లో 40 లక్షలు 60 లక్షలు 70 లక్షలు బిల్స్ కట్టిన వాళ్ళు తెలుసు నాకు, నా ఫ్రెండ్స్. కానీ కట్టిన తర్వాత కూడా బతికారా లేదో తెలియదు. వాళ్ళ జీవితం అయితే మామూలుగా ఊరికే ఉన్నారంటే ఉన్నారన్నట్టు. మొత్తం ఆర్గాన్స్ అని దెబ్బతినిపోయింది. ఏదో వాళ్ళైతే ఇంతకు ముందులా నడవట్లా, ఇంతకు ముందులాగా ఉండట్లా, దానివల్ల అప్పుల పాలు అయిపోయి. నేను చెప్తాను కానీ ఆ టైంకి వాళ్ళు వినరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళనరా, చిన్నది అది కరోనా అంటే. ఆయన చిన్న దోమలాగా ఇలా ట్రీట్ చేస్తున్నారు ఆయన ఎంతమందికి చెప్పినా మేమైతే ఫస్ట్ మాకు రాకుండానే మొత్తం అందరికీ ప్రివెన్షన్ మా ఊర్లో ప్రజలందరికీ వేసాము. మేము వేసుకున్న నాకు తెలిసిన వాళ్ళు అందరికీ ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చా. అందరూ వేసుకున్నారు, ఎవరికి రాలా. వచ్చిన వాళ్ళు ఇది పరిస్థితి. వచ్చిన వాళ్ళు ఒక 1000 మంది బతుకుంటారు. అసలు సార్ ఇప్పుడు చాలా వరకు అంటే మా ఫ్యామిలీ బాగుంటే చాలే ఫ్రెండ్స్కి వేద్దాం అనుకుంటారు. అసలు మీకు ఊరు మొత్తానికి ప్రివెంటివ్ మెడిసిన్ వేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది సార్? అంత గొప్ప ఆలోచన. ఇది చాలా రెవల్యూషనరీ స్టెప్. ఎందుకంటే ఎవరు చేయలేదు, అంటే స్వచ్ఛంద సంస్థలు చేయలేదు, గవర్నమెంట్స్ చేయలేదు, ఎవరు చేయలేదు. అట్లాంటిది ఒక దర్శకులైన మీకు ఊరందరికీ డోస్ వేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది? మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం బేసిక్గా. అంటే మనుషులందరూ కూడా మా నాన్నగారిని ఏదో వరుస పెట్టే పిలుస్తారు అందరూ. అలాగే మా నాన్నగారిని ప్రెసిడెంట్ చేశారు, మా తమ్ముడిని ప్రెసిడెంట్ చేశారు, తర్వాత మా తాతగారు అమ్మాయిని ప్రెసిడెంట్ చేశారు. ఊరు అంత ప్రేమిస్తారు. నాకు ఆ టైంలో ఒకలాంటి ఏ ఫోన్ వచ్చినా కూడా భయం వేసిపోయేది. అలాంటిది నాకు సడన్గా అవును అందరికి పంపించవచ్చు కదా అని డాక్టర్ గారిని అడిగితే అన్ని వేల మందికి చేస్తారా? పర్లేదు సార్ చేద్దాం, మా ఊరు అంటే పాపం కష్టపడి ఆయన చేసి ఇచ్చారు మెడిసిన్. జర్మన్ మెడిసిన్ అది. అప్పుడు తెప్పించడం కూడా చాలా కష్టం అయిపోయింది డాక్టర్ గారికి. తెప్పించి చేయించి అవన్నీ చిన్న చిన్న బాటిల్స్లో వేసి మొత్తం అందరికి పంచాము. అందరూ హ్యాపీ, ఎవరికి రాలా. ఎన్ని డోసులు పంచుంటారు సార్ మీరు? 30,000 మంది 35,000 మంది దాకా ఇచ్చాం కదా డాక్టర్ గారు. 35,000 ఎన్ని రోజుల స్పాన్లో? మీరు అనుకున్న తర్వాత ఎంత రోజులు? ఏముందండి, ఇప్పుడు ఊర్లో అందరూ తెలిసిన పైగా ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు కదా ఆంధ్రాలో, ఈ మన వైఎస్ఆర్ వాలంటీర్స్. ప్రతి 50 ఇళ్ళకి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇన్నని ఇచ్చేస్తే ప్రతి ఇంటికి వెళ్ళేసేసారు. ఓకే, ఒక 3 days 2 days 3 days తర్వాత మళ్ళీ మా ఇంటికి వస్తే మళ్ళీ కొన్ని డోసులు బయటకెళ్ళి మా పక్క ఊర్లో ఉన్నవాళ్ళు బంధువులు వాళ్ళందరికీ కూడా వేయటం జరిగింది. సింపుల్గా మా రైటర్ రాజేంద్ర కుమార్ గారు ఉంటారు. వాళ్ళ అబ్బాయి ఆయన కరోనా వచ్చింది, తగ్గింది. వాళ్ళ అబ్బాయి ఏమో చూడడానికి వచ్చి ఇంక రేపు ప్రయాణం అనగా వాళ్ళ అబ్బాయికి వాళ్ళ కోడలికి ఇద్దరికీ వచ్చింది. వస్తే సార్ ఇలాగా వచ్చింది అని నాకు ఫోన్ చేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళని నేను చెప్తాను అని తీసుకెళ్ళి 3 daysలో నెగిటివ్. 3 daysలో 3 days జస్ట్ 3 days ఓన్లీ హోమియోపతితో అంతే. డాక్టర్ గారు ఇచ్చిన లిక్విడ్స్ వేసుకున్నారు అంతే. అంటే ఒక గొప్ప విషయాన్ని వాడుకోవట్లేదే జనం అనే ఒక బాధ అంతే.